ప్రభుత్వం ఏదైతే మేము మార్చి 13 నాడు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి మార్చి 13 సమ్మె ఇస్తే మరి 2 సార్లు లేబర్ కమిషన్ గారు కన్సల్టేషన్ మీటింగ్ పిలిచారు. మరి 2 సార్లు కూడా మేనేజ్మెంట్ పక్షాన ఏ ఒక్క వ్యక్తి కూడా అటెండ్ కాలేదు. మరి మేనేజ్మెంట్ అటెండ్ కాకపోవడం వల్ల ఆ కన్సల్టేషన్ మీటింగ్ మేమే క్లోజ్ చేసుకోవడం జరిగింది. మరి మేము క్లోజ్ చేసుకున్న తర్వాత మరి ప్రభుత్వం కళ్ళు తెరిచి వాళ్ళకి మాకు లేబర్ యాక్ట్ ప్రకారంగా సమ్మె నోటీస్ ఇచ్చినాక 42 రోజుల టైం ఉంటుంది. మరి 42 రోజుల టైంలో ఏ ఒక్కనాడు కూడా మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ పిలిచి మాట్లాడలేదు. కాబట్టి ఇవాళ సమ్మెకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకి వెళ్తున్నారంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం, మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కాబట్టి మేము భావిస్తా ఉన్నాం. మరి ఏదైతే గతంలో మీరు ప్రభుత్వం మాకు ఏదైతే హామీలు ఇచ్చారో, మీ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో 6 గ్యారంటీల్లో, మరి 6 గ్యారంటీల్లో ఇలా మహాలక్ష్మి స్కీము 100కి 200% సక్సెస్ అవుతుందంటే, మీ గవర్నమెంట్ కు మంచి పేరు వచ్చిందంటే ఆర్టీసీ ఉద్యోగులు ఎంత కష్టపడితే మీకు ఆ పేరు వస్తుందో మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమ్మె జరగటానికి కారణం కేవలం మేనేజ్మెంట్ యాటిట్యూడ్. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత మేనేజ్మెంట్ పిలవాల్సిన బాధ్యత ఉంది, మేనేజ్మెంట్ పిలవలేదు. కన్సలేషన్ అడ్మిట్ అయింది. కన్సలేషన్ ఆఫీసర్ యాజమాన్యానికి లెటర్ ఇచ్చాడు వచ్చి హాజరు కమ్మని. కన్సలేషన్ ఆఫీసర్ పిలిచినా కూడా రాలేదు యాజమాన్యం. మళ్ళా రెండోసారి కన్సలేషన్ మీటింగ్ కి యాజమాన్యాన్ని రమ్మని లెటర్ ఇచ్చినా కూడా ఆర్టీసీ యాజమాన్యం కన్సలేషన్ ఆఫీసర్ దగ్గరికి రాలేదు. రాకపోవటం వల్ల మేము కన్సలేషన్ క్లోజ్ చేసుకొని సమ్మె తేదీ ప్రకటించి ఇవాళ సమ్మెలోకి వెళ్తున్నాం. ఇవాళకి 42వ రోజు సమ్మె నోటీసు ఇచ్చి, కానీ ఈ 42 రోజుల్లో వీరికి సమయం దొరకలే పిలవటానికి. నిన్న పిలిచారు, నిన్న గవర్నమెంట్ పిలిచి చర్చలు ఉన్నాయి రండి అన్నారు. ఆర్టీసీలో ఉన్న 12 యూనియన్లు అందరూ వెళ్ళారు, అందరూ మాట్లాడారు, అందరూ ఆర్టీసీ కార్మికుల సమస్యలు చెప్పారు. 3 గంటలు 3.5 గంటలు ఆర్టీసీ కార్మికుల చేత మాట్లాడించారు.